ఏపీ మంత్రులు సింగపూర్ బయలుదేరారు. సుపరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, రాష్ట్రాన్ని పరిపాలనా సామర్థ్యంలో ముందంజలో నిలబెట్టడానికి మంత్రులకు సింగపూర్లో ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టింది ప్రభుత్వం. ఈ నెల 27 వరకు మంత్రులు శిక్షణ తీసుకోబోతున్నారు. ప్రజలకు సుపరిపాలన అందించాలంటే మంత్రులకు మరింత శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు. శిక్షణ కోసం 7 మంత్రులను సింగపూర్ పంపించారు. ఈ నెల 27 వరకు మంత్రులందరికీ ఆయా రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది సింగపూర్ ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాల అమలు నుంచి సేవల డెలివరీ వరకు వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. శిక్షణ అనంతరం మంత్రులే లీడ్ ట్రైనర్లుగా మారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, అధికారులకు మార్గనిర్దేశం చేస్తారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు ఇది కీలక అడుగుగా భావిస్తోంది ప్రభుత్వం. సింగపూర్ పర్యటనకు వెళ్లిన బృందంలో అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన పరిపాలనా విధానాలు, నగర నిర్వహణ, ప్రజాసేవల సరఫరా విధానం, ఆర్థిక వృద్ధి నమూనాలు వంటి అంశాలపై సింగపూర్ ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. దీర్ఘకాలికంగా ప్రభుత్వ యంత్రాంగం పనితీరులో స్థిరమైన మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామంటోంది ప్రభుత్వం. ఈ పర్యటనకు అయ్యే ఖర్చును ప్లానింగ్ విభాగం భరించనుంది.